రవిరాజు గారు. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు కనుక అందరి పేర్లు చెప్పటం వలన నాకు ఇచ్చిన సమయం తగ్గిపోయే అవకాశం ఉంది. వేదిక మీది పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలు, మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. రవిరాజు గారు ఒక నెల కిందట నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా ఒక సభ పెడుతున్నాం సార్, మీరు రావాల్సిన అవసరం ఉంది అని అడిగారు. అయితే నేను కాస్త భయపడ్డాను. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఎంత గంభీరంగా సభ పెట్టాలని అనుకుంటారో, సభ ఏర్పాట్ల విషయంలో, హాలును ఫుల్లుగా నింపే విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు. ఒక 5-6 గంటలు, 8 గంటలు, 10 గంటలు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం అక్కడికి. ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ చివర కాగజ్ నగర్, ఇటు ఈ చివర నెల్లూరు, అటు ఆ చివర విశాఖపట్నం, ఇట్లా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్ ఇలా తిరుగుతూ ఉంటాను నేను. ఇన్ని గంటలు ప్రయాణం చేసిపోయిన తర్వాత అక్కడ 100 మందో 50 మందో ఇట్లా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంటుందంటే కాస్త నిరాశ వస్తూ ఉంటుంది. రవిరాజు గారు నాకు నేరుగా పరిచయం లేదు కనుక నేను నేరుగా పరిచయం లేని వాళ్ళకు కూడా మీటింగ్స్ ఒప్పుకుంటాను. ఎందుకంటే వెళ్ళటం మన బాధ్యత కనుక. అప్పుడు నేను సంశయించాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆయన ఇప్పుడు నా ముందు ఒక మాట మాట్లాడాడు కదా, టైం కేటాయించటం అనేది, మనం చేసే పని కోసం టైం కేటాయించటం వలన దేనినైనా విజయం సాధించగలమనే ఒక మాట ఆయన చెప్పాడు. అది అక్షరాల సత్యం అనిపించింది. ఇక్కడ ఇంతమంది నిండుగా ఉన్నారు, వేదిక మీద ఇంతమంది పెద్దలు, ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నా సీనియరు అన్న సుధాకర్ అన్న ఉన్నారు ఇక్కడ, ఇంకా నాగార్జున యూనివర్సిటీ అన్న ఉన్నారు. ఇంతమంది విద్యావేత్తల్ని కూడగట్టారు, వ్యాపారస్తులు కూడా కూడగట్టినట్లున్నారు. వేదిక మీద అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడనే దాదాపు ఒక 50 మంది కూర్చొని ఉన్నారు. చాలా సంతోషం. మీతో ఇవాళ నేను కొన్ని విషయాలు మాట్లాడాలనే ఒక సంతోషంగా మాట్లాడుతున్నాను. నాకు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక సంఘటన గుర్తుకొస్తుంది. 100 కాదు, 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల కిందట ఇట్లే ఒక సభ జరుగుతూ ఉన్నది. ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభ వేదిక మీదకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషి చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం బుద్ధుడి జీవిత చరిత్ర. ఆ పెద్ద మనిషి పేరు కేలుస్కర్. ఆ కేలుస్కర్ అనే పెద్ద మనిషి ఆ పుస్తకాన్ని పట్టుకొని వేదిక మీదకి వచ్చి ఒక చిన్న పిల్లవాడికి దాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ చిన్న పిల్లవాడు ఎవరో కాదు, తర్వాత భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఆ పుస్తకం ఇచ్చాడు. ఆ సందర్భం ఏమిటంటే సరిగ్గా మీలాగా, ఈ చిన్నారి బిడ్డలాగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో మహర్ కులం నుంచి, అంటే ఒక దళిత కులం నుంచి మొట్టమొదలు 10th క్లాస్ పాస్ అయి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారిలో ఆయన మొదటివాడు. కనుక ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మహర్ సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ, వారందరికీ సంతోషం. ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. భీమ్రావ్ అనే ఆ పిల్లవాడికి, భీమ్రావ్ అనే పిల్లవాడికి ఆ సభ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఆయన గురించి మాట్లాడారు, పొగిడారు, అభినందించారు. కానీ కేలుస్కర్ అనే వ్యక్తి మాత్రం పుస్తకం తెచ్చి బహుమతిగా ఇచ్చాడు. కేలుస్కర్ అనుకొని ఉండకపోవచ్చు, అక్కడ ఉన్న పెద్దలు అనుకొని ఉండకపోవచ్చు. ఈ భీమ్రావ్ కొలంబియా యూనివర్సిటీకి వెళ్తాడు. ఈ భీమ్రావ్ అక్కడ భారతదేశ స్థితిగతుల మీద ఒక పేపర్ రాస్తాడు. ఈ భీమ్రావు తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తాడని అక్కడ ఉన్న ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. సరిగ్గా అట్లాంటి ఒక సందర్భాన్ని
120 సంవత్సరాల కిందట జరిగిన ఆ సందర్భం నాకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే 10th క్లాస్లో 593 మార్కుల నుంచి 580 మధ్యలో మ్యాక్సిమం ఈ మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ పేపర్ మీద ఇంతమందిని సమీకరించటం ఒక ఎత్తు అయితే, సమన్వయం చేయటం ఒక ఎత్తు అయితే, ఇది చరిత్ర. రేపు ఇక్కడ వచ్చినటువంటి ఈ పిల్లలు, ఈ 100 మంది పిల్లలు, 50 మంది పిల్లలు చరిత్రలో ఏ భాగంలో ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ మూల మార్పులు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ సమాజం మారడం కోసం కావలసిన ఒక భావజాలాన్ని ప్రోధి చేసే సందర్భంలో ఇక్కడ ఉండే పిల్లలందరూ రేపు భవిష్యత్తులో ఏదో ఒక నిర్మాణం చేస్తారు. వారికి కావలసిన వేదికని రవిరాజు గారు వారి బృందం ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా మనం వాళ్ళని అభినందించాలి. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేని పిలిచి అభినందించటం, మంత్రులు పిలిచి అభినందించటం, లేదా ఒక డబ్బున్న ఆయనను పిలిచి అభినందించటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పిల్లలని అభినందించడం కోసం ఏర్పాటు చేశారు. అయితే ఆయన ఒక్కడు మాత్రమే కాకుండా ఇంతమంది పెద్దవాళ్ళ వేదిక మీదకి రావడం అనేది ఒక ఇన్స్పిరేషన్ ఈ పిల్లలకి. ఆ రోజు అంబేద్కర్ ఆ పుస్తకాన్ని పట్టుకొని తన జీవితాన్ని అంతా వెనక్కి వెళ్ళి చూసుకున్నాడు. స్కూల్లో నిలబడినప్పుడు క్లాస్ రూమ్లకు వెళ్దామంటే క్లాస్ రూమ్లోకి రానివ్వరు, బయట కూర్చొని చదువుకోవాలి. పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటారు. అందరితో పాటు కలిసి వెళ్ళి ఆడుకుందామంటే ఎవరి దగ్గరికి రానివ్వరు. అంబేద్కర్ వెళ్ళగానే ఆ పిల్లలందరూ వెళ్ళిపోతారు గ్రౌండ్లో నుంచి ఆయన వదిలేసి. దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగుదామని నల్ల దగ్గరికి వెళ్తే, ట్యాప్ దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు తాగే అవకాశం లేదు. అందరూ నీళ్లు తాగిన తర్వాత నీళ్ళు భూమి మీద పారుకుంటూ పోతే చివరికి వెళ్ళి నీళ్లు తాగాలి. తినడానికి తిండి లేదు. మధ్యాహ్నం పూట పొద్దున ఏదో ఇంట్లో ఉన్నది కాస్త తిని వస్తే మధ్యాహ్నం తినడానికి తిండి లేదు. ఒక పెద్ద మనిషి టీచర్ ఉన్న ఆయన తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లో కాస్త అన్నం తీసి అంబేద్కర్ పెడితే ఆ అన్నం తిని చదువుకున్నాడు. అట్లాంటి ఒక జీవితం ఎందుకున్నది? అంటరానితనం ఎందుకున్నది? వెంటబడి ఎందుకు తరుముతున్నది? ఈ విషయం అంబేద్కర్కి అర్థం కావడానికి ఒక సమయం పట్టింది. సరిగ్గా మీ వయసు 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత బుద్ధుడు పుస్తకం చదివాక భారతదేశంలో ఈ అసమాన సమాజం ఎందుకు నిర్మాణమై ఉన్నది అనేది అర్థం చేసుకున్నాడు అంబేద్కర్. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ దేశాన్ని మార్చాలి. ఈ దేశాన్ని 30 కోట్ల మంది 10 పైగా ఉన్నటువంటి ఈ దేశంలో 6 కోట్ల మంది దళితులు ఉన్నారు, అంటరాని ప్రజలు. ఈ 6 కోట్ల మంది దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అంబేద్కర్ ఆ రోజు అనుకున్నాడు. అక్కడ నుంచి బాంబే వెళ్ళి, మీలాగా 10th క్లాస్ పూర్తి చేసుకొని బాంబే వెళ్ళి ఇంటర్మీడియట్ చేసి తర్వాత BA చేసి అక్కడ నుంచి కొలంబియా యూనివర్సిటీ వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ఇచ్చిన టాపిక్ సామాజిక బాధ్యత. రవిరాజు గారు మాట్లాడమన్నది. ఎక్కడ వెళ్ళినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన సామాజిక బాధ్యతని వదిలిపెట్టలేదు. దేశం గురించి ఆలోచించడం వదిలిపెట్టలేదు. కొలంబియా వెళ్ళిన తర్వాత ఒక కొత్త సమాజాన్ని చూశాడు అంబేద్కర్. ఎన్నడూ చూడని సమాజాన్ని చూశాడు. ఇక్కడ తనను ముట్టుకోరు, ఎవరు సెకండ్ ఇవ్వరు, ఎవరు కౌగులించుకోరు, కలిసి కూర్చోరు, ఆడుకోనివ్వరు. కానీ అక్కడికి పోయిన తర్వాత సెకండ్ ఇస్తున్నారు, కౌగులించుకుంటున్నారు, కలిసి ఒకే టేబుల్ మీద భోజనం చేస్తున్నారు, బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు. అంబేద్కర్ క్లాస్ రూమ్ లో మాట్లాడే విధానాన్ని చూసి అమ్మాయిలు, ఆ దేశంలో ఉన్న అమ్మాయిలు కూడా వచ్చి అంబేద్కర్ సెకండ్ ఇచ్చి కౌగులించుకుంటున్నారు. ఇది కొత్త ప్రపంచాన్ని చూశారు. ఇక్కడ ఉన్న ఈ కొలంబియా యూనివర్సిటీలో ఉన్న ఈ పరిస్థితి నా దేశంలో ఎందుకు లేదు? కోట్లాది నా ప్రజలు ఎందుకు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారని ఒక్కసారి ఆలోచించుకున్నాడు. జాన్ డ్యూవే అనే ఒక ప్రొఫెసర్, మనిషి జీవితంలో ఒక మంచి టీచర్ దొరికితే మన జీవితాలు మారిపోతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు బోధించిన వాళ్ళు ఉన్నారు, రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ పై చదువులో బోధించే వాళ్ళు ఉంటారు. ఒక మంచి లెక్చరర్, ఒక మంచి టీచర్ మీ జీవితంలో దొరికితే మీ జీవితం మారిపోతుంది. అంబేద్కర్ కు జాన్ డ్యూవే అనే ప్రొఫెసర్ దొరకటం మూలంగా ఈ ప్రపంచానికి ఆధిపత్యం లాంటి అంబేద్కర్ తయారయ్యాడు. జాన్ డ్యూవే దగ్గరికి తీసుకున్నాడు. MA పూర్తి కావాలంటే ఒక పేపర్ రాసి ఇవ్వాలి. ఆ దేశంలో, ఆ యూనివర్సిటీలో ఒక్కొక్కరు ఒక విషయం మీద పేపర్ రాస్తున్నారు. అంబేద్కర్ ఏ విషయం మీద పేపర్ రాయాలనుకున్నప్పుడు అప్పుడు జాన్ డ్యూవే అంబేద్కర్ చెప్పాడు, నీవు భారతదేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి కదా, అంటే వర్ణ వ్యవస్థ ఉన్నది, అక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉన్నది కదా, నువ్వు ఏ క్యాస్ట్ నుంచి వచ్చావు అని అడిగితే నేను అన్టచబుల్ క్యాస్ట్ నుంచి వచ్చాను అని అంబేద్కర్ చెబితే అప్పుడు జాన్ డ్యూవే భారతదేశంలో కులం అనే వ్యవస్థ ఎట్లా నిర్మాణం అయిందో దాని మీద నువ్వు పేపర్ రాయన్నాడు. అది మొదటి అక్షరం అంబేద్కర్, మొదటి పేపర్ అంబేద్కర్.
భారతదేశంలో కులాలు పుట్టు పూర్వోత్తరాలనే పేపర్ రాసి ఆ యూనివర్సిటీ సమర్పించి అప్పుడు చాలా విషయాలు చదువుకున్నాడు. నిజానికి అంబేద్కర్కి సంస్కృతం చదువుకోవాలని ఒక కోరిక ఉంది. ఇవాళ మీరు ఇంటర్మీడియట్కి వెళితే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్ని కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలో సంస్కృతమే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో కాకుండా బహుశా కొన్ని చోట్ల గవర్నమెంట్ కాలేజీలో కూడా ఉండవచ్చు. కానీ అంబేద్కర్ ఆ రోజు స్కూల్లో ఉన్నప్పుడే సంస్కృతం చదువుకోవాలనిపించింది ఆయనకి. అక్కడ సంస్కృతం బోధించే ఆ టీచర్ ఆచార్యుడు, నీ వంటరాని వాడివి, నీ వంటచుబుల్ కనుక నీకు సంస్కృతం నేర్పించడం వీలు కాదు అని నిరాకరిస్తే ఆయన మరో భాష నేర్చుకున్నాడు. సంస్కృతం చదివితే వేదాలు తెలుస్తాయి, సంస్కృతం చదివితే మహాభారతం, రామాయణం, ఇతిహాసం, పురాణాలు తెలుస్తాయి అనుకున్నాడు అంబేద్కర్. చదువుకుందాం అనుకున్నాడు, కానీ అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కులమిన రాయాలంటే మరి ఏం చదవాలి? కులమిన రాయాలంటే వేదం చదవాలి, కులమిన రాయాలంటే పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర ఇదంతా చదవాలి. కానీ ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. అంబేద్కర్ ఇంగ్లీషు ద్వారా సంస్కృతాన్ని తెలుసుకున్నాడు. ఇంగ్లీష్ ద్వారా భారతాన్ని, ఇంగ్లీష్ ద్వారా రామాయణాన్ని, ఇంగ్లీష్ ద్వారా వేదాన్ని చదువుకొని వాటిలో ఉన్న మూలాలన్నింటినీ సమీకరించి ఆయన ఈ దేశంలో కులం ఎట్లా నిర్మాణమైందో ఆ పేపర్ రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చాక ఒక ఉద్యోగం చేద్దామని పోయాడు. మీరందరూ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. చిన్న చిన్న విషయాల దగ్గర మన వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. ఒక చిన్న సమస్య వస్తే చదువు మధ్యలో ఆపేస్తున్నారు. భారతదేశంలో మనకు అనేక ఆటంకాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించాలనుకున్నప్పుడు నిరాశ వస్తుంది. ఏటికి ఎదురీదటం నేర్చుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే నిరాశ వచ్చినప్పుడు అంబేద్కర్ గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మీకు సమస్య వచ్చినప్పుడు సావిత్రిబాయి పూలేను, మహాత్మా జ్యోతిరావు పూలేను గుర్తు చేసుకోండి. మీ జీవితానికి స్ఫూర్తి వస్తుంది. వాళ్ళు తమ జీవితంలో తమ సామాజిక బాధ్యత నిర్వర్తించే కనుక మనం అందరం ఇక్కడ ఉన్నాం. మీరు ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడ ఒక ప్రొఫెసర్ కనుక నన్ను పిలిచాడు అవిరాజ్ గారు. నేను ప్రొఫెసర్ కాకపోతే, నేను సమాజం గురించి మాట్లాడకపోతే, నేను ప్రొఫెసర్ కాకపోతే, నేను చదువుకోకపోతే, నాకు జ్ఞానం లేకపోతే, నేను మాట్లాడకపోతే రవిరాజ్ గారు నన్ను ఇక్కడ ఎందుకు పిలుస్తారు? మీరు ఎందుకు వింటారు? ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో చేసి, ఒక వీడియో యూట్యూబ్లో పెడితే ఒక 24 గంటలు 1,00,000 మంది ఎందుకు చూస్తారు? ఎందుకు చూస్తారంటే జ్ఞానం మనం బోధిస్తున్నాం కనుక. నేను మీలాగా 10th క్లాస్ పూర్తి చేసి వచ్చిన వాడిని. నిజంగా బహుశా ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలా మందికి ఉన్న బాల్యం, కమ్మని బాల్యం నాకు లేదు. నేను బస్సులో కాపను. నేను 10 సంవత్సరాల వరకు బస్సులో కాపను. 10 సంవత్సరాల వరకు నేను అక్షరాలు చదువుకోలేదు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన నేను ఒక 5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఆ రోజుల్లో నైజాం ప్రభుత్వం మా తాతకి, చెప్పులు కుట్టే మా తాతకి ఇచ్చిన భూమి. ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవటం, మా నాన్న నాగలి దుంటే నేను పశువులు కాయాలి. మాకు 10 పశువులు ఉన్నాయి. ఆయన నాగలి దుంటే పశువులు కాసే వాళ్ళు ఎవరు లేరు కనుక నేనే అనివార్యంగా పశువులు కాయాలి. అందుకోసం నన్ను బడికి పంపించే అవకాశం లేదు. కానీ రాత్రి కూడా బడులు వచ్చాయి. ఆ కాలంలో 80లో వయోజన విద్య అని ఒక ప్రభుత్వం పెట్టినప్పుడు ఆ వయోజన విద్యలో ఎవరు చదువుకుంటారు? వయోజనులైన వాళ్ళు చదువుకుంటారు. వయోజనులు అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. వాళ్ళ కోసం చదువు చెప్తారు. కానీ నాకు పాటలు అంటే చాలా ఇష్టం. కోలాటం అంటే మరీ ఇష్టం. కోలాటం వేయడం కోసం, పాటలు పాడడం కోసం నేను వాళ్ళతో పాటు, పెద్దవాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చదువు చెప్పే టీచర్ నాకు పలక చేతికిచ్చి నన్ను కూడా వాళ్ళతో పాటు కూర్చోబెట్టి, చిన్నవాడిని కనుక వేగంగా చదువు వచ్చింది. ఎంత వేగంగా చదువు వచ్చింది? 6 నెలల్లో చదువు వచ్చింది. 6 నెలల్లో అక్షరాలు చదివే చదువు వచ్చింది. ఒకరోజు ఎంఈఓ వచ్చాడు ఇన్స్పెక్షన్ వచ్చి, ఈ ఒక పుస్తకం ఉండేది ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఆ సిలబస్ ని ఎవరైనా, ఆ పుస్తకాన్ని ఎవరైనా చదువుతారా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, మా మేడం ఇది ఈ పిల్లవాడు చదువుతాడని నన్ను చూయించింది. చూయిస్తే ఆయన అన్నాడు, వీడు వయోజనుడు కాదు కదా, చిన్న పిల్లవాడు, వీడెట్లా చదువుతాడంటే ఇక్కడనే నేర్చుకున్నాడు సార్ ఈ పిల్లవాడు కూడా అని చెప్తే, అప్పుడు నన్ను ఆ పుస్తకంలో ఉన్న కొన్ని వాక్యాలు, కొన్ని లైన్లు చదివించారు. చదివిస్తే అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు చదువుకుంటావా బాబు అన్నాడు. నాకు తెలియదు సార్, మా అయ్యకు తెలుసు అన్న. మామూలుగా మా ఇంట్లో, మా ప్రాంతంలో మేము అయ్య అంటాం నాన్న. మా అయ్యకు తెలుసు అని అంటే వెంటనే ఆయన మా గ్రామ సర్పంచ్ పిలిపించి, ఈ పిల్లవాడిని స్కూల్లో చేర్పించాలి నీవు అంటే, అప్పుడు 10 ఏళ్ళు దాటాక నేను 5వ తరగతిలో నా అడ్మిషన్. నా రెగ్యులర్ స్టడీస్ ఎక్కడి నుంచి మొదలయ్యంటే 5వ తరగతిలో మొదలయ్యాయి. 4లో మా ఊళ్ళో చేర్పించి 4 పూర్తయిన సర్టిఫికేట్ తీసుకొని
నన్ను తీసుకెళ్లి మా మండల హెడ్ క్వార్టర్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పిస్తే అక్కడి నుంచి నా చదువు మొదలైంది. మీలాగా నేను 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మీ 10th క్లాస్ మీలాగా చదువుతున్న రోజుల్లో అంబేద్కర్ శత జయంతి వచ్చింది. 1991 శత జయంతి, అప్పుడు నేను 9th క్లాస్. ఈ శత జయంతి సంవత్సరంలో అంబేద్కర్ లిటరేచర్ను విపరీతంగా ప్రచురించి అమ్మడం మొదలుపెట్టారు. స్కూల్లోకి వచ్చాయి. మా టీచర్ ఎస్ఎన్ రాజ్ గారు సోషల్ స్టడీ చెప్పేవారు. ఆయన అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు ఉపన్యాసం పోటీలో ప్రథమ బహుమతి వస్తే ఆ బహుమతిగా అంబేద్కర్ జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. నేను ఆ పుస్తకాన్ని తీసుకొని ఎండాకాలం సెలవుల్లో ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ పశువుల గాయడానికి వెళ్ళాను. పశువుల గాయడానికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం చదువుతుంటే కన్నీళ్ళు. మీకు ఇక్కడ ఎంతమందికి అన్టచబిలిటీ మీరు అనుభవించారు ఈ పిల్లలు నాకు తెలియదు. కానీ అన్టచబిలిటీ అనుభవించిన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి తమ జీవితంలో అన్టచబిలిటీ అనుభవించిన వాళ్ళే, అనుభవిస్తున్న వాళ్ళే. అంబేద్కర్ జీవిత చరిత్ర చదివాక ఇది నా జీవితమే అంటే అంబేద్కర్ జీవితం నా జీవితం వేరువేరుగా లేదు. అంబేద్కర్ మనకి 700 కిలోమీటర్ల దూరంలో 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. 1000 కిలోమీటర్ల దూరంలో పుట్టి పెరిగిన అంబేద్కర్ జీవితం, ఇక్కడున్న మన జీవితం, భారతదేశంలో ఉన్న మన అందరి జీవితాలు ఒకేలాగా ఉన్నాయని అది చదివిన తర్వాత ఈ ప్రపంచం నాకు అర్థం కావడం మొదలైంది. సరిగ్గా అంబేద్కర్ జీవితంలో బుద్ధుడి పుస్తకం తన జీవితాన్ని మార్చింది. అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం నా జీవితాన్ని మార్చింది. రేపు మీ జీవితాన్ని, ఇక్కడున్న మీ జీవితాన్ని ఏ పుస్తకం మారుస్తుందో తెలియదు. తల్లిదండ్రులకు ఒక సూచన చేస్తున్నాను, మీ పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టండి. సెల్ ఫోన్ జీవితాన్ని మార్చదు, టీవీ జీవితాన్ని మార్చదు, నాణ్యమైన బట్టలు, రంగురంగుల బట్టలు మన జీవితాన్ని మార్చవు. ఒక పుస్తకం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా మీరు పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టండి. పిల్లలారా మీరు పుస్తకాలు చదవండి, జీవితం మారుతుంది. అంబేద్కర్ తన సామాజిక బాధ్యతలో భాగంగా కొలంబియా వెళ్ళిన వాడు తిరిగి ఇండియాకు వచ్చాడు. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేశాడు. ఈ తెలుగు నేల మీద చదువుకోవడం ఎంత కష్టం, ఈ వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు చదువుకోవడం ఎంత కష్టం ఒకసారి మీరు ఆలోచించండి. మా వరకు వచ్చేసరికి రాజ్యాంగం ఫలితాలు వచ్చేసాయి. గవర్నమెంట్ సోషల్ హాస్టల్లో పెట్టింది, ఇంకా రెసిడెన్షియల్ స్కూళ్ళను తీసుకొచ్చింది. వాటిలో చదువుకునే అవకాశం లభించింది మా అందరికీ. కానీ మా ముందు తరాలకి 1940కి వెళ్ళండి ఒకసారి, మీకు తెలుస్తుంది. 1950, 52, 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కంగుడూరు ప్రకాశం పంతులు గారి క్యాబినెట్ లో వేముల కుర్మయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడట. వేముల కుర్మయ్య. ఆ వేముల కుర్మయ్య గారిని టంగుడూరు గారు ఒక మాట అడిగారట, ఏం కావాలి నీకు అని అంటే, సార్ మా వాళ్ళకి విద్య లేదు, మాకు విద్య కావాలి అని అన్నాడట. విద్య కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. 1 కోటి రూపాయలు మంజూరు చేశారట ఆ రోజుల్లో. 1 కోటి రూపాయలు చూడండి. 1 కోటి రూపాయలు మంజూరు చేస్తే ఆ డబ్బులను తీసుకొని వాళ్ళు హరిజన హాస్టల్ పెట్టారట. హరిజన హాస్టల్. ఈ హరిజన హాస్టల్ పెడితే ఏమిటి లాభం? విజయవాడ రావాలంటే ఇప్పుడు మనం అందరం చేయవలసింది, కుమార్ గారు ఏదో చేస్తున్నానని చెప్పారు కదా ఇప్పటి వరకు, మనందరం చేయవలసింది ఈ తెలుగు నేల మీద 100 సంవత్సరాల కిందట రెడ్లు హాస్టల్ పెట్టుకున్నారు. హైదరాబాద్ లో బ్రాహ్మణుల హాస్టల్ పెట్టుకున్నారు, వెల్మల హాస్టల్ పెట్టుకున్నారు, కోమటోళ్ళ హాస్టల్ పెట్టుకున్నారు చదువుకునే పిల్లల కోసం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పిల్లలందరూ హైదరాబాద్ లో నిజాం కాలేజీలో 1887లో నిజాం కాలేజ్ ఏర్పడింది. 1917లో ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పడింది. ఇక్కడ చదువుకోవాలంటే వాళ్ళ పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారనే ప్రశ్న తలెత్తినప్పుడు వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని హాస్టల్లో పెట్టారు. ఆ హాస్టల్లో వచ్చి ఉండి చదువుకొని వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది 100 సంవత్సరాల కిందట. 100 సంవత్సరాల తర్వాత కూడా మన పిల్లలు ఒక టౌన్కు వెళితే, ఒక గ్రామం నుంచి, ఏ చిత్తూరు నుంచో, అనంతపురం నుంచో, లేదా కర్నూలు నుంచో, లేకపోతే శ్రీకాకుళం నుంచో విజయవాడకు రావాలంటే, విశాఖపట్నంకు రావాలంటే, వచ్చి చదువుకోవాలంటే మన పిల్లలు ఎక్కడి నుండి చదువుకుంటారనేది 2024లో కూడా క్వశ్చన్ మార్క్. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు 1 కోటి రూపాయలు వస్తే హరిజన హాస్టల్ పెడితే, ఈ హరిజన హాస్టల్ కూడా మీరేమనుకోకండి, నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఆ రోజు వేముల కుర్మయ్య గారు మాల కమ్యూనిటీకి చెందిన ఆయన, మాల కమ్యూనిటీకి చెందిన ఆయన హాస్టల్లో పెడితే ఆ సమాచారం ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ పల్లెల్లోకి వెళ్తుంది, మాల పల్లెల్లోకి వెళ్తుంది. వేగంగా మాల పల్లెల్లోకి వెళ్ళిపోయింది. హాస్టల్లోకి వచ్చి చదువుకున్నటువంటి మొదటి తరం వాళ్ళు చదువుకోగలిగారు. అక్కడ మా తెలంగాణలో నైజాం పరిపాలన కాలం,
అక్కడ కూడా భాగ్యరెడ్డి వర్మ గారు, మీరు ఎప్పుడైనా ఇమ్లివన్ బస్ స్టాండ్కి వస్తూ ఉంటే చాదర్గఢ్ చౌరస్తా వస్తుంది. ఆ చాదర్గఢ్ చౌరస్తాలో రైట్ వైపు చూస్తే మీరు విజయవాడ నుంచి వస్తూ ఉంటే రైట్ వైపు ఆది హిందూ భవన్ అని ఉంటుంది. ఆది హిందూ భవన్ అది స్కూల్ పెట్టాడు ఆయన. ఆనాడు నిజాం ప్రభుత్వం, తర్వాత ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు వీళ్ళు ఇచ్చిన డబ్బుతో హాస్టల్ ఏర్పడ్డాయి. ఇందులోకి మాదిగలు రాలేకపోయారు ఎక్కువ మంది. ఎక్కడో ఒకరో ఇద్దరు. మీరు కొలకలూరు వినాయక్ గారు మొదలెడతారు మన దాంట్లో. కొలకలూరు వినాయక్ గారి జీవిత చరిత్ర చూస్తే, ఆయన జీవిత చరిత్ర చదివితే చదువుకోవడం కోసం రైలు పట్టాల మీద పరిగెత్తి ఒక పరీక్ష రాస్తే ఆయన హాస్టల్ సీట్ వస్తుందంటే ఆయన గ్రామం నుంచి ప్రయాణమై ఆ పరీక్ష ఇంకొక గంటలో పరీక్ష ఉందనుకుంటే వెళ్ళడానికి సౌకర్యం లేదు, బస్సులు లేవు, ఏమీ లేదు. రైలు వెళ్ళిపోయింది. ఆ రైలు పట్టాల మీద కాళ్ళు, చిన్న పిల్లవాడు కదా, కాళ్లకు రాళ్ళు కుచ్చుతూ రక్తం కారుతూ ఉంటే కూడా పరిగెత్తి ఆ పరీక్ష రాసి ఆ రోజుల్లో ఆయన హాస్టల్ సీట్ తెచ్చుకొని చదువుకోగలిగాడు. అంత కష్టమైన సమాజంలో మన సమాజం జీవించింది, మన ముందు తరాలు జీవించారు. అంటే విద్యకి కేంద్రం, మూలం ఒక చోట మనం ఉండటం చాలా ప్రధానమైన అంశంగా ముందుకు వస్తుంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంచడం, చదివించడం ఎంత డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. కనుక ఈ ప్రైవేట్ హాస్టల్లో లేనటువంటి స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వమే నెలకొల్పి హాస్టల్ వచ్చాక కాస్త విద్య పెరిగింది. మరి ఆనాడే హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. మన దాంట్లోనే వేగంగా చదువుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వెనుకబడి చాలా లేటుగా చదువులోకి వచ్చినటువంటి వాళ్ళం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయారు. అందుకే మిత్రులారా, 100 సంవత్సరాల కిందట వాళ్ళందరూ కైకులాల వాళ్ళు హాస్టల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత బీసీలు కూడా హాస్టల్ పెట్టుకున్నారు. హైదరాబాద్ లో గౌడ హాస్టల్ ఉన్నది, ముదిరాజ హాస్టల్ ఉన్నది, యాదవ హాస్టల్ ఉన్నది, చేనేత కార్మికులకు సంబంధించిన హాస్టల్, పద్మశాలి హాస్టల్ ఉన్నది, పెరిక హాస్టల్ ఉన్నది. వాళ్ళు పెట్టుకున్నారు. అసలు ఎక్కడైనా ఎస్సీలకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ కాలంలో హాస్టల్ ఉన్నదా? లేదు. అంటే ఎక్కడో కొద్ది మంది కలిసి పెట్టినటువంటి చిన్న మహబూబ్నగర్లో ఒక చిన్న పెద్ద మనుషులు కలిసి పెట్టిన ఒక చిన్న హాస్టల్ ఉండేది. కానీ ఎక్కువ మంది కలిసి చదువుకోవడానికి కావలసిన యంత్రాంగం రూపొందలేదు. అందుకే ఈరోజు చదువులోకి వచ్చిన మీరందరూ, ఈ దేశంలో పుట్టి పెరిగిన మనం అందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలితం వలన, ఆయన హక్కులు ఇవ్వటం వలన మనం ప్రధాన స్రవంతిలోకి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి వస్తున్న వాళ్ళం టీచర్లు అయ్యాం, రాజకీయ నాయకులు అయ్యాం, ప్రొఫెసర్లు అయ్యాం, ఇంజనీర్లు అయ్యాం, వ్యాపారవేత్తలు అయ్యాం. అన్ని రంగాల్లోకి కొద్దిమంది అయినా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ సమాజం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ప్రశ్న. వాళ్ళ సమాజాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు మన సమాజం గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా? ఈ ప్రశ్న వేసుకోవాలి మనం అందరం. రేపు ఇక్కడ ఉన్న బిడ్డలారా, మీరు కూడా పెరిగి పెద్దగైన తర్వాత మీరు నడిచొచ్చిన దారిని మీరు మర్చిపోకూడదు. మన దారిలో ముళ్ళుంటాయి, మన దారిలో రాళ్ళుంటాయి. ఆ దారిలో నడుస్తున్నప్పుడు కాలుకు రాళ్ళు తరుగుతాయి, నెత్తురు స్రవిస్తూ ఉంటుంది, కన్నీళ్లుంటాయి, దుఃఖం ఉంటుంది. వీటన్నిటిని ఒడిసి పట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఈ ముందుకెళ్లే క్రమంలో నడిచొచ్చిన దారిని మనం మర్చిపోతే మన చరిత్రను మనం మర్చిపోయినట్లు, మన సమాజాన్ని మనం మర్చిపోయినట్లు. అందుకే ఒక సామాజిక బాధ్యతగా రవిరాజు గారు లేదా వాళ్ళ టీం ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇంతమంది పెద్దలు సహకరించడం మూలంగా ఇవాళ మీరు ఇక్కడికి రాగలిగారు. అందుకే భారతదేశ సమాజం ఎట్లా ఉన్నది ఒక్కసారి పూలేను గుర్తు చేస్తాం. తన బాధ్యత తను ఎట్లా నిర్వర్తించాడు. అతి చిన్న వయసులో విద్యకు దూరం అయ్యాడు. ఆ కుటుంబంలో 20 ఎకరాల భూమి ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినవాడు విద్యకు దూరం అయ్యాడు. దూరం ఎవరు చేశాడు? ఒక బ్రాహ్మణుడు దూరం చేశాడు. తన తండ్రి గోవిందరావుకి ఏం చెప్పాడు? ఈ బిడ్డని చదివిస్తే, అంటే పూలేను చదివిస్తే, ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ స్నేహాలు ఏర్పడతాయి. నీ చేతుల్లో ఉండడు, వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, కనుక నువ్వు చదువు ఆపేయాలని చెప్తే వాళ్ళ తండ్రి అమాయకంగా చదువు ఆపేశాడు గోవిందరావు. సమస్య ఏమిటంటే గోవిందరావు దగ్గర గుమస్తగా పనిచేస్తున్నవాడు బ్రాహ్మణుడు. పూలే ఒకవేళ బాగా చదువుకుంటే గుమస్తా ఉద్యోగం పోతుంది. ఆయన బాగా చదువుకుంటే ఇక ఈయన అవసరం ఉండదు. అందుకోసమే తన ఉపాధిని రక్షించుకోవడం కోసం పూలేను చదువుకోకుండా చేశాడు, ఆగిపోయాడు. మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక ఆమె క్రైస్తవ మిషన్లో పనిచేసే ఒక టీచర్
పూలేని దగ్గరికి తీసి చదువు చెప్తే కాస్త ఆంధ్రం నేర్చుకున్నాడు, మరాఠీ నేర్చుకున్నాడు, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె కోసం ఆ 9 సంవత్సరాల బిడ్డ, చిన్న బిడ్డ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికన్నా 6 సంవత్సరాల చిన్న బిడ్డ. పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వచ్చింది ఆమె. ఒకరోజు బజారుకు వెళ్ళి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక 5 మంది కలిసి 10 మంది కలిసి ఒక పాట పాడుతూ ఉన్నారు. ఈ అమ్మాయి మిర్చి తీసుకొని తినుకుంటూ వస్తూ ఉన్నది. ఆ చెట్టు కింద పాడుతూ ఉంటే కాసేపు నిలబడి ఆ పాట విన్నది. కానీ పాట చెప్పుతున్నవాడు ఈ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు. అతను పాట మొత్తం అయిపోయిన తర్వాత అమ్మాయి దగ్గరికి వచ్చి, బిడ్డ నీ పేరేమిటి అని అడిగాడు. పేరు చెప్పింది. నీ చేతిలో ఉన్న ఈ మిర్చి నీవు ఇంటికి వెళ్ళి తినాలి, ఇక్కడ రోడ్డు మీద నడుస్తూ తినకూడదు అనే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి నేర్పాడు, ఒక పద్ధతి చెప్పాడు. చెప్తే ఆమె వెంటనే పేపర్లో దాన్ని మడిచి పెట్టుకున్నది. ఎందుకు నడుస్తూ తినకూడదు? నీ దృష్టి నడుస్తూ ఉన్నప్పుడు నీ దృష్టి దేని మీద ఉంటుంది? తినే తిండి మీద ఉంటుంది. ఈ భూమి మీద రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, నీ కాళ్ళు గుచ్చుకుంటాయి, కింద పడతావు, దెబ్బ తగులుతుంది అని చెప్పాడు ఆ మనిషి. ఆ మాటలు చెప్పి ఆమెకు ఒక పుస్తకం చేతిలో పెట్టాడు. ఆ పుస్తకాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేతిలో ఉన్న పుస్తకం ఏంటో చూసి ఆ పుస్తకాన్ని విసిరి కొట్టాడు బయట. ఆ పుస్తకంలో ఏముందో తండ్రికి తెలియదు, ఆ పుస్తకంలో ఏముందో బిడ్డకు తెలియదు, కానీ పుస్తకాన్ని విసిరి కొట్టాడు. అప్పుడు ఆ బిడ్డ పుస్తకంలో ఏముందో తెలియకుండానే పుస్తకం మీద ఒక మమకారంతో, చేతిలో పట్టుకున్న మమకారం, అక్కడి నుంచి అక్కడి వరకు నడిచి వచ్చే సమయం మాత్రమే చేతిలో పట్టుకున్నది. ఆ మమకారంతో ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అన్నం తినలేదు. వాళ్ళ నాన్న లేని సమయంలో వాళ్ళ అమ్మ వచ్చి, బిడ్డ అన్నం తిను అంటే నాకు పుస్తకం కావాలి అని అడిగింది. ఆ బయటపడేసిన పుస్తకాన్ని దుమ్ము దులిపి తీసుకొచ్చి మళ్ళా బిడ్డకిస్తే దాన్ని పెట్టెలు పెట్టుకున్నది, బట్టల కింద పెట్టెలు పెట్టుకున్నది. వాళ్ళ నాన్న చూస్తాడనే భయంతో. కానీ పెళ్ళి అయిన తర్వాత ఆ పెట్టెను పట్టుకొని అత్తగారింటికి వెళ్ళింది, భర్త దగ్గరికి. ఒకరోజు ఆ పుస్తకాన్ని తీసి చూస్తూ ఉన్నది ఆమె. చూస్తూ ఉంటే అప్పుడు భర్త వచ్చి, నీకు చదువు వచ్చా అని అడిగాడు. నాకు చదువు రాదు అని చెప్పి. మరి ఏం చూస్తున్నావు? ఇందులో బొమ్మలు చూస్తున్నాను. ఒక మనిషిని సిలువ వేసి మేకులు దిక్కొడుతుంటే రక్తం కారుతూ ఉన్నది, ఆ బొమ్మను చూస్తూ ఉన్నది. మరొక చోట గొర్రె పిల్ల కాలుకు గాయమైంది. ఆ గాయాన్ని ఒక మనిషి తన చేతిలోకి తీసుకొని సున్నితంగా కట్టుబడుతున్న రక్తం కారకుండా ఆ బొమ్మ చూస్తూ ఉన్నది. ఇట్లా ఈ బొమ్మలని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ భర్త అడిగాడు, నీకు చదువు అంటే ఇష్టమా? అవును అన్నది. చదువుకుంటావా? చదువుకుంటానన్నది. ఆ రోజు నుంచి పొలం పనికి వెళ్ళి ఇద్దరు పొలం పనికి వేసిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆమెకు చదువు చెప్పడం మొదలు పెట్టాడు భర్త. చదువు చెప్పిన తర్వాత మరాఠీ వచ్చింది, హిందీ వచ్చింది, కొన్ని లెక్కలు నేర్పించాడు. నేర్పించాక అప్పుడు ఈయన అనుకున్నాడు, నీవు చదువుకోవడం ఇంత కష్టమైంది, నేను నీకు చదువు చెప్పగలను కనుక నువ్వు నేర్చుకున్నావు. కానీ నీలాగా చదువుకు దూరమైన బిడ్డలు ఎందరో ఉన్నారు, ఆడబిడ్డలు. ఈ దేశంలో మనవాళ్ళ ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో ఏం రాశారు? చాప్టర్ 8లో ఏం రాశారు? చదువుకున్న ఆడబిడ్డ అన్నం పెడితే భర్త చచ్చిపోతాడని రాశారు. ఈ ప్రపంచం ఎక్కడైనా జరిగిందా? గతంలో జరిగిందా? పుస్తకం రాసినప్పుడు జరిగిందా? ఇప్పుడు జరుగుతున్నదా? ఒక అబద్ధాన్ని రాశారు. మన ధర్మం అంటే, మన వాదం అంటే అబద్ధమే. ఆ పుస్తకంలో రాశారు కనుక సమాజంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అమ్మాయిలకి చదువు చెప్పడం లేదు. ఆడబిడ్డ చదువుకోకూడదు, ఆడబిడ్డ చదివితే అరిష్టం అనే భావనతో ఉన్నారు. చదువుకున్న భార్య ఉంటే భర్త చనిపోతే స్వర్గానికి వెళ్ళవలసిన వాడు నరకానికి పోతాడు కనుక అమ్మాయికి చదువు చెప్పొద్దు అనే భావన ఉన్నది సమాజం. అందుకే నీవే కాదు, నీతో పాటు ఉన్న చాలా మంది స్త్రీలకి, అమ్మాయిలకి చదువు నేర్పించాలి. చదువు నేర్పించాలంటే స్కూల్ పెట్టాలి. స్కూల్ పెట్టి ఒక 7 మందితో పాఠశాల ఓపెన్ చేశారు. చదువు చెప్పనిచ్చారా? ఈ సమాజం చదువు చెప్పనిచ్చిందా? చెప్పనివ్వాలి. ఎన్నో అడ్డంకులు సృష్టించారు అమ్మాయికి. ఆమె నడుస్తూ వెళ్తే నీళ్లు పోసా, పేడ వేసా, మట్టి చల్లా, బాధపడ్డది. పై నిండా బట్టల నిండా పేడ నీళ్లు పోసారు. నీవెట్లా చదువు చెప్తావు? అక్కడ ఉన్న బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి దుఃఖిస్తూ కూర్చున్నది. పూలే వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే నేను ఇక స్కూల్కు వెళ్ళను, పాఠం చెప్పను అన్నాడు.
అంటే నీవు నడుస్తున్న దారి పూల దారి అనుకున్నావా? నీకు ఎర్ర తివాచి వచ్చి ఆహ్వానం పలుకుతుందా ఈ సమాజం? బిడ్డలను గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ సమాజంలోకి మీరు వెళ్తారు. నిజంగా ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న చేతుల్లో మీరు పెరుగుతూ వచ్చారు. మీకు ఏం అవసరమైతే ఆ అవసరాన్ని మీ అమ్మా నాన్న తీరుస్తూ వచ్చారు. మీరు కొత్త సమాజంలోకి వెళ్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఈ కొత్త ప్రపంచం మీకు పువ్వులను చల్లి మీకు స్వాగతం పలకదు. మీకు ఎర్ర తివాచి వచ్చి స్వాగతం పలకదు. అడుగడుగున మీకు అడ్డంకి సృష్టిస్తూ ఉంటుంది. అడ్డంకులు ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ఒకడు ప్రేమ పేరు మీద, ఒక డబ్బు పేరు మీద, ఒకడు కులం పేరు మీద, ఒకడు మన ప్రతిభ పేరు మీద, ఒకడు చదువు పేరు మీద, రకరకాల రూపంలో మీ మీద పడుతుంది సమాజం. ఆ సమాజాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో మీరు నేర్చుకోవాలి. పూలే చెప్పాడు, నిన్ను ఆపడం వాళ్ళ లక్ష్యం అయినప్పుడు వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. వాళ్ళ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే దానికి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఒక బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగులో ఒక చీర, ఒక రైకె పెట్టి నువ్వు బ్యాగులో బట్టలు పెట్టుకో, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. నువ్వు నడుచుకున్నప్పుడు నీ మీద పేడేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తడిచిన బట్టల్ని వదిలేసి బ్యాగులో ఉన్న బట్టలు కట్టుకొని నువ్వు చదువు చెప్పిరా, అప్పుడు నీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పాడు. ఒక మార్గం, సమస్య వచ్చినప్పుడు ఒక మార్గమే. అట్లా చదువు చెప్తూ ఉంటే చిట్ట చివరి మార్గం ఏమిటంటే వాళ్ళ అస్త్రం కుటుంబం మీద దాడి చేశారు. అందరు వెళ్ళి వాళ్ళ నాన్న, పూలే నాన్న గోవిందరావు మీద నీ పిల్లలు చదువు చెప్పడం ఆపేయాలి, స్కూల్ మానేయాలి, మూసేయాలి, నీ మీ ఊళ్ళో ఉండాలంటే స్కూల్ మూసేయాలన్నారు. అంటే అప్పుడు కోడల్ని కొడుకుని కూర్చోబెట్టి అడిగాడు, ఏమిటి సమస్య? మీరు ఇంట్లో ఉండాలంటే స్కూల్ మూసేయాలంటే అప్పుడు పూలే వాళ్ళ నాన్న మాటను గౌరవించాడు. ఎట్లా గౌరవించాడు? ఇంట్లోకి వెళ్ళి బట్టలు సర్దుకొని, నాన్న ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం మేమిద్దరం, కానీ చదువు చెప్పడం మేము ఆపము అని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పూలే ఇల్లు వదిలేశాడు. తన సామాజిక బాధ్యత ఒకవేళ పూలే లేకపోతే ఈ దేశంలో సామాజిక విప్లవం లేదు. సావిత్రిబాయి పూలే లేకపోతే ఈ బిడ్డ 593 మార్కులు సాధించిన ఈ బిడ్డ క్లాస్ రూమ్ లోకి వెళ్ళగలిగే అవకాశం లేదు. ఆనాడు సావిత్రిబాయి పూలే ఈ దేశంలో చదువు కోసం యాతన పడి, స్త్రీల చదువు కోసం యాతన పడి పోరాటం చేసి ఓరావరి నిలబడినటువంటి సావిత్రిబాయి పూలే సామాజిక బాధ్యతను ఒకవేళ మరిచిపోయి ఉంటే, నాకెందుకు అనుకొని ఉంటే, పూలే నాకెందుకు అనుకొని ఉంటే 1891లో పుట్టిన అంబేద్కర్ లేడు మనకి. ఆనాడు అంబేద్కర్ నా గురువులు ఎవరంటే బుద్ధుడు, కబీర్, పూలే నా గురువులు అన్నాడు. ఈ ముగ్గురితో అంబేద్కర్కి నేరుగా సంబంధం లేదు. వాళ్ళ ముగ్గురిని కలవలేదు. 1890లో పూలే చనిపోయాడు. 91లో అంబేద్కర్ పుట్టాడు. చనిపోయిన తర్వాత పుట్టాడు అంబేద్కర్. అయినా తన గురువులుగా ప్రకటించుకున్నాడు. భారతదేశంలో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఒక దిక్సూచిలాగా నిలబడ్డాడు. తర్వాత అంబేద్కర్ ఆ పునాదుల మీద ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఆయన రాజ్యాంగ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎవరం మనం? అంబేద్కర్ లేకపోతే మన పరిస్థితి ఏమిటి? ఊరికి దూరంగా చెప్పులు కుట్టుకొని బతికే. ఇప్పుడు ఆ సార్ చెప్పాడు కదా, ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఆ సార్ చెప్పాడు కదా, చెప్పులు కుట్టుకొని బతికే జీవితం. ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారైనా ఈ ప్రపంచాన్ని అడిగామా? ఎప్పుడైనా మనం అర్థించామా? ఏమైనా? ఎల్లూరు సుధాకర్ గారు కవిత రాశారు, చనిపోయారు. చాలా అద్భుతమైన కవి ఆయన. చిల్లులు పడిన గొడుగు కింద, చిల్లులు పడిన గొడుగు కింద తెగిపోయిన చెప్పులను ముడుచుకుంటూ తల వంచుకున్నామే తప్ప ఎన్నడైనా తలెత్తామా అని రాశారు. ఒక్కసారి తలెత్తాం. ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికిన పుల్ల తీసుకొని దరువేసి దండోర వేసి 1994లో ఒక్కసారి తలెత్తి చూసాం మనం ఈ ప్రపంచాన్ని. మేము ఉన్నాము అని. గురంజాశ్వ సార్ చెప్పిన, రామయ్య గారు చెప్పిన గురంజాశ్వ, ఒరే నీ కాలుకు ముళ్ళు గుచ్చుతే, నీ కాలుకు రాయి తగులితే, రక్తం కారుతూ ఉంటే అయ్యో నా తోటి మానవుడు బాధపడుతున్నాడని చెప్పి చచ్చిన పశువు చర్మం ఉంచి ఒలిసి నీ అందమైన చెప్పులు కుట్టించావు. ఈ కాలుకు అందమైన చెప్పులు కుట్టించావు. అప్పు వడ్డది సుమి భరతావని వారి సేవకు. గురంజాశ్వ రాశాడు, అప్పు వడ్డది సుమి భరతావని. నీవెంత సేవ చేసినా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏమనుకుంటాడు? కాలు తక్కువ అనుకుంటాడు. శరీరంలో కాళ్ళకి తక్కువ. మరి నీ తక్కువైన కాళ్ళకే బాగుండాలని చెప్పులు కుట్టించిన వాళ్ళం. మాకు సేవ చేయడానికి మీరు ఎన్ని రోజులు సేవ చేసినా, మీ జన్మ మొత్తం సేవ చేసినా తీరదు అని చెప్పాడు గురంజాశ్వ. మరి అట్లాంటి మనుషులం మనం ఈ సమాజంలోకి రావడానికి ఎంత యాతన పడాల్సి వచ్చింది. వచ్చాం.
అంబేద్కర్ వలన, ఆయన పోరాటం వలన, బాబు జగ్జీవన్ వలన, ఆయన పోరాటం వలన, ఎందరో త్యాగ ఫలితం మూలంగా ఇంత దూరం రాగలిగాం. మేము ఉద్యోగస్తులమయ్యాం, ప్రొఫెసర్లమయ్యాం, ఒక స్థాయిలోకి వచ్చాం. కనుక తిరిగి సమాజంలో కొన్ని విలువలని క్రోధి చేయకపోతే ప్రతి మనిషికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. ఉద్యోగం వచ్చింది, వ్యాపారం చేస్తున్నాం, రాజకీయ నాయకులమైన నేను నా కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం అని అనుకుంటే ఈ సమాజ ప్రగతి ఆగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అది ఆలోచించకండి. రేపు మీరైనా సరే ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతారు. ఈ తోటి మనిషి గురించి ఆలోచించడం, ఇవాళ రవిప్రసాద్ గారు వాళ్ళ టీము ఆలోచించకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఇక్కడ ఎట్లుంటారండి? ఇవాళ మీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఆలోచించకపోతే మీరు ఇక్కడ ఎట్లుంటారండి? వీళ్ళందరూ తమ సామాజిక బాధ్యత ఆలోచించారు. రేపు మీరు కూడా సామాజిక బాధ్యతను ఆలోచించాలి. ఈ సమాజంలో ధ్వంసమైపోతున్న ఒక స్థితి, విలువలు ధ్వంసమైపోతున్నాయి, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ధ్వంసమైపోతున్నాయి. రాజ్యాంగం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యాధికారంలోకి మనం రాకుండా చేస్తున్నారు, సంపద మీద మనకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ మనం సాధించాలి. సాధించాలంటే కొన్ని నైపుణ్యాలను మనం పొందాలి. ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా చదువుకున్న వారు కొన్ని నైపుణ్యాలు చెప్తూ ఉంటారు. చాలా మంది టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళందరికీ తెలిసివి: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఇవి మీ గురించి చెప్తున్నాను విద్యార్థులారా. మీ జీవితంలో 593 మార్కులు వచ్చినంత మాత్రాన మీ జీవితం బాగుపడుతుంది అనుకోకండి. రేపు ఇంటర్మీడియట్ లో 10/10 వచ్చినంత మాత్రాన మీ జీవితం బాగుపడుతుంది అనుకోకండి. మంచి డిగ్రీలో 90% మీకు పట్టా వచ్చినంత మాత్రాన మీ జీవితం బాగుపడదు. నైపుణ్యమే ఈనాటి పోటీ ప్రపంచంలో చాలా ముఖ్యం. మనమందరి సామాజిక బాధ్యత ఏమిటంటే మనం అందరం నైపుణ్యాలు సాధించుకోవాలి. ఈ బిడ్డలు నైపుణ్యం సాధించుకోవాలి. ఒక ప్రొఫెసర్గా నైపుణ్యం అనేది పాఠం చెప్తేనే క్లాసులో నా విద్యార్థులు పాఠం వింటారు. లేకపోతే యూట్యూబ్ వచ్చింది నాలాంటి పాఠం, నేను నన్నయ్య గురించి పాఠం చెప్తే నన్నయ్య గురించి 100 పాఠాలు ఉంటాయి యూట్యూబ్లో, వాళ్ళు వింటారు. నా పాఠానికి ఎందుకు వస్తారు క్లాస్ రూమ్లోకి? నేను జాషువా గురించి పాఠం చెప్తే ఒక 200 పాఠాలు జాషువా గురించి ఉంటాయి యూట్యూబ్లో. నా పాఠానికి క్లాస్ రూమ్లోకి రావాలంటే నేను నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈ వేదిక మీద ఉన్న టీచర్లైనా లేదా ఇతర ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా వేదిక కింద ఉన్న వాళ్ళైనా మన సామాజిక బాధ్యత ఏమిటంటే ఒకసారి ఉద్యోగం వచ్చింది కదా, ఎవడు నా ఉద్యోగం ఊడబెక్తాడని అనుకుంటే మనం సమాజానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. నిరంతరం చైతన్యం పొందుతూ ఉండాలి, నిరంతరం చదువుతూ ఉండాలి. అందుకే శ్రవణం, ఏ గ్రేట్ లిజనర్ కెన్ బి ఏ గ్రేట్ స్పీకర్ అని అంటారు. మంచి శ్రోత మంచి వక్త అవుతాడు అని దాని అర్థం. మీరు మన శరీరాన్ని అంతా సర్వేంద్రియ మొత్తం శరీరాన్ని ఎంత ఏకాగ్రతతో క్లాస్ రూమ్ లో కూర్చొని వింటామో, అది ఉపన్యాసమైనా సరే, అది ఏదైనా సరే, మొత్తం మన శరీరాన్ని అక్కడ ఉంచి గ్రహించాలి. ఆ గ్రహించిన తర్వాత తిరిగి మనం మంచి భాష మాట్లాడగలగాలి. అందరూ మాట్లాడలేరు, చాలా మందికి సబ్జెక్ట్ ఉంటుంది, కానీ కొందరు మాత్రం మాట్లాడగలుగుతారు, కొందరు మాత్రం మంచి ఉపన్యాసం ఇవ్వగలుగుతారు, కొందరు మాత్రం మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు అని చెప్పాడు కదా సార్. నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు మనకు భవిష్యత్తులో, ఎందుకంటే అంత ప్రైవేటీకరించబడుతుంది. మరి ప్రైవేటు రంగంలోకి పోయిన తర్వాత 90 మార్కులు వచ్చిన నీ సర్టిఫికేట్ చూసి నీకు ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. నీకేం చెప్తారు? ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. భాషణం, మంచి మాట. ఈ మంచి మాట ఎట్లా వస్తుంది మనకి? భాష మీద పట్టుంటే మంచి మాట వస్తుంది. ఈ భాష మీద పట్టు ఎక్కడి నుంచి వస్తుంది? బాగా చదివితే భాష మీద పట్టు వస్తుంది. మీరు ఆంగ్లమా తెలుగా మీరు ఏ భాషలోనైనా సరే మాట్లాడండి, కానీ మీరు మాట్లాడుతున్న భాష చిత్తశుద్ధితో డొక్కశుద్ధితో మాట్లాడండి. దాని మీద పట్టు సంపాదించి మాట్లాడండి. అప్పుడు మాత్రమే 10 మందిని కన్విన్స్ చేయాలి. వాడు ఒక మార్క్ షీట్ ఇస్తాడు, ఆ 10 మంది మార్కులు వేస్తారు. నీవు మాట్లాడిన దానికి ఒక గ్రేడ్ ఇస్తారు, ఆ గ్రేడ్ను బట్టి నీకు ఉద్యోగం వస్తుంది. అంతే తప్ప నీ సర్టిఫికెట్ను బట్టి నీకు ఉద్యోగం రాదు. నీకెంత శ్రవణం అంటే ఎదుటి వాడు ఏం చెప్పాడో తిరిగి మళ్ళీ నువ్వు అప్పచెప్పాలి. చెప్పాలంటే నువ్వు ఏకాగ్రతతో వినాలి, మళ్ళీ చెప్పాలంటే నువ్వు మంచి భాషతో చెప్పాలి. ఆ తర్వాత పఠనం, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయకుండా ఈ ప్రపంచంలో మనం నిలబడలేము. నిరంతరం చదువుతూ ఉండాలి. ఏది చదువుతావు? రాజకీయ మనం సబ్జెక్ట్ ఏదైతే ఎంపిక చేసుకున్నావో, నువ్వు ఏ సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టులో నువ్వు నెంబర్ 1 కాదా అనేది ప్రశ్న. బిడ్డలారా మీరు ఆలోచించండి. నేను బైపీసీ తీసుకున్నా డాక్టర్ అయిపోతా, ఎంపీసీ తీసుకున్నా ఐఐటీలో సీట్ వస్తుంది చాలా మంది అనుకుంటారు.
నేను సీస్ తీసుకున్నా, నేను దేనికి పనికి రాకుండా హెచ్ఈసి తీసుకున్నా అని కొందరు న్యూనతా భావానికి గురవుతారు. కాదు, వైటీసీ తీసుకున్న వాళ్ళందరూ డాక్టర్లు కాలేదు. డాక్టర్లు అయిన వాళ్ళందరూ గొప్ప డాక్టర్లు కాదు, ఇంజనీర్లు అయిన వాళ్ళందరూ గొప్ప ఇంజనీర్లు కాదు. మనము ఏదైనా ప్రాబ్లం వస్తే ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? ఆ డాక్టర్ అందులో నెంబర్ 1 కనుక, ఆయనకు అందులో నైపుణ్యం ఉంది కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటాం మనం. మరి అందరు డాక్టర్లు అందరూ ఎంబీబీఎస్ చదివారు కదా, అంటే నైపుణ్యం ఉండటం ముఖ్యం అక్కడ. కనుక మీరు తీసుకున్న సబ్జెక్టు ఏది అనేది ముఖ్యం కాదు, మీరు తీసుకున్న సబ్జెక్టులో మీరు నెంబర్ 1 కాదా, క్లాస్లో మనం నెంబర్ 1 కాదా, మనకు బాగా నైపుణ్యం వచ్చిందా కాదా అనేది ముఖ్యం. అందుకోసమే మీరు సబ్జెక్టు చదవండి, రాజకీయాలు చదవండి, ప్రపంచాన్ని చదవండి, అర్థశాస్త్రం చదవండి. అర్థశాస్త్రం దాదాబాయి నవరోజ్ అని ఒక ఆర్థికవేత్త ఉండేవాడు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఇంగ్లాండ్ వెళ్ళి ఎకనామిక్స్ చదువుకొని తిరిగి ఇండియాకి వచ్చాడు. ఆయన చదువుకున్న ఎకనామిక్స్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ చదువుకొని బాంబేలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఎవరో గుర్తు చేశారు, వ్యాపారం చేయాలని గుర్తు చేశాడు కుమార్ అన్న. ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఎవరిని పిలిచాడు? మార్వాడీలను పిలిచాడు, బనియాలను పిలిచాడు. అంటే ఇప్పుడు ఎవరైతే భారతదేశాన్ని తమ చేతుల్లో పెట్టుకున్నారో ఆదాని, అంబానీ, వీళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడంటే, మీరందరూ చారాన వడ్డీ, పావుల వడ్డీ, 10 పైసల వడ్డీ, 5 పైసల వడ్డీ, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ వడ్డీ వ్యాపారం చేస్తే మీకు ఏమొస్తుంది? వడ్డీ వ్యాపారం కాదు మీరు చేయవలసింది, మీ దగ్గర ఉన్న డబ్బు 10 మంది కలిసి, ఈ 10 మంది ఏం చేయండి, బ్రిటిష్ వాడి కంపెనీలో మీరు భాగస్వామ్యం తీసుకోండి, వారి కేఎఫ్ కంపెనీలో భాగస్వామ్యం తీసుకోండి, వారి టెక్స్టైల్ కంపెనీలో భాగస్వామ్యం తీసుకోండి, లేదా ఐరన్ కంపెనీలో భాగస్వామ్యం తీసుకోండి. మీరు 10 మంది కలిసి భాగస్వామ్యం తీసుకుంటే 10 వాటాలు ఉంటాయి. రేపు ఒక ₹1 కోటి లాభం వస్తే మీరు మనిషికి 10 లక్షలు దాన్ని పంచుకోండి. ఈ పంచుకున్న తర్వాత 10 లక్షలు వస్తాయి. మళ్ళీ 10 లక్షలు ఏం చేయండి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో కంపెనీలో పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాత ఇంకో 10 లక్షలు వస్తాయి, అప్పుడు 20 లక్షలు వస్తాయి. 20 లక్షలు తీసుకెళ్ళి ఏం చేయండి, మీరే ఒక కంపెనీ పెట్టండి. ఇది ఎవరు చెప్పారు? దాదాబాయి నవరోజ్ చెప్పాడు. ఎవరికి చెప్పాడు? బనియా, మార్వాడి బనియా చెప్పాడు. అప్పటి వరకు మన వాళ్ళు కంపెనీలు పెట్టలే. అప్పుడు టాటా వాడు కంపెనీ పెట్టాడు. అంటే బ్రిటిష్ వాడితో వ్యాపారం చేయండి, సమానంగా వ్యాపారం చేయండి అన్నాడు ఆయన దాదాబాయి నవరోజ్. దాదాబాయి నవరోజ్ ఎకనామిక్స్ చదువుకోనకపోతే, ఆయన వచ్చి వీళ్ళకి చెప్పకపోతే వాళ్ళ కంపెనీలు పెట్టేవాళ్ళు కదా. ఆ రోజుల్లో కంపెనీలు పెట్టారు కనుక ఇవాళ వాళ్ళు ఏమి దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకోరు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే వాడిని నా చేతిలో పెట్టుకుంటా అనుకుంటాడు. ఈ మొత్తం భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరూ నా చేతిలో పెట్టుకుంటా అంటాడు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా, అక్కడ రేవంత్ రెడ్డి అయినా ఎవరితో సంబంధాలు పెట్టుకుంటారు? ఆదానితో, అంబానితో సంబంధాలు పెట్టుకుంటారు. కనుక మీరు ఎకనామిక్స్ చదవండి, ప్రపంచంలో జ్ఞానమంతా చదవండి. రోజు పత్రిక చదివే అలవాటు మర్చిపోవద్దు. పత్రిక అనేది ప్రపంచం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ రోజుకి ఆ రోజు 1 గంట సమయాన్ని, 24 గంటల సమయంలో మీరు 1 గంట నుంచి గంటన్నర సమయాన్ని పత్రిక కోసం కేటాయించండి. మీరు ఇంగ్లీష్ చదివితే హిందూ పత్రికలు చదవండి, హిందూ పత్రికల్లో ఎడిటోరియల్ చదవండి. మీరు మొదటి అర్థం కాదు, రెండవది అర్థం కాదు, అర్థం కాకపోయినా చదవండి. 2 నెలలు, 6 నెలలు చదవండి. 6 నెలలు చదివిన తర్వాత అదే మీకు అర్థమవుతుంది, మీ వొకాబులరీ పెరుగుతుంది. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే 9th క్లాస్ నుంచి నాకు ఈనాడు పత్రిక చదవటం అలవాటు. 9th క్లాస్, I was in 9th class 1991. ఈనాడు పత్రిక అంటే ఎడిటోరియల్ చదివేవాడిని. నాకేమైనా అర్థమయ్యేదా ఎడిటోరియల్? ఒక అలవాటు కోసం చదివాను. అలవాటు కోసం చదవటం మూలంగా తర్వాత ఏమొచ్చింది? భాష వచ్చింది. భాష రావటం మూలంగా ఏమైంది? మాట్లాడగలుగుతున్నా, రాయగలుగుతున్నా. అందుకే ఉపన్యాసాలు వినగలుగుతున్నారు ఎవరైనా. కనుక భాష పెరగాలంటే ఎడిటోరియల్స్, పత్రిక చదివే ఒక అలవాటు మీరు మీ జీవితంలో అభివృద్ధి చేసుకోండి. జ్ఞానం పొందడానికి అది పఠనం చిట్ట చివరి లక్షణం. శ్రవణం, భాషణం, పఠనం, చివరి లక్షణం లేఖనం. ఈ ప్రపంచంలో రాసిన వాడిదే చరిత్ర. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, మన చేతిలో పెన్ను ఉన్నది, అందరం చదువుకున్నాం. వేదిక మీద ఉన్నవాళ్ళు చదివారు, వేదిక ముందు ఉన్న వాళ్ళు చదివారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు, జ్ఞాపకాలని మేము పాఠం చదువుకున్నాం. సుధాకర్ అంటున్నాడు ఇక్కడిని. ఎవరి జీవితం చదువుతున్నాం మనం? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక బ్రాహ్మణుడు. దత్తోజనం గురించి రాశాడైనా ఒక 20 పేజీలు. నాకు దత్తోజనం అంటే తెలియదు. దత్తోజనం అంటే తెలియదు. నిజంగా ఆ పుస్తకం చదివినప్పుడు నేను లెక్చరర్ అయిన తర్వాత పాఠం చెప్తూ ఉంటే ఆ పదం వచ్చింది. ఏమిటి దీని అర్థం అని చెప్పి ఒక బ్రాహ్మణ లెక్చరర్ని అడిగాను. ఇది కూడా తెలియదా అన్నది. తెలియదు మేడం, మరి మాకు పెరగనం మేము ఎక్కడ తిన్నాం, పాలు, బువ్వ, పెరుగు, నెయ్యి మాకు ఎక్కడిది,
అని చెప్పారు. అంటే ఆయన జీవితం మొత్తం రాస్తే దాన్ని సిలబస్లో పెట్టారు. వాడి జీవితాన్ని మనం చదువుతున్నాం, వాడి జీవితాన్ని మనం చెప్తున్నాం పాఠాలుగా. అంటే వాడికి రాయడం వచ్చు కనుక మన తలల్ని వాడి చేతుల్లోకి తీసుకున్నాం. మరి ఇప్పుడు మనం కూడా చదువుకున్నాం కదా, విశ్వనాథ సత్యనారాయణ, జంధ్యాల బాబాయ్ శాస్త్రి, వీళ్ళందరి పుస్తకాలు మనం చదువుతున్నాం, వీళ్ళందరి కావ్యాలు మనం చదువుతున్నాం. ఎవరో చరిత్ర రాస్తే వాళ్ళ చరిత్ర మనం చదువుతున్నాం. అసలు మన చరిత్ర ఈ వేదిక మీద ఇంతమంది పెద్ద మనసు చదువు వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. సార్ మీరందరూ మీ జీవిత చరిత్ర రాయటం మొదలు పెట్టండి. మీ జీవిత చరిత్ర రాయటం మొదలుపెట్టి ఇప్పుడు మీ అనుభవం చెప్పారు. ఇక్కడ ఆర్ఈసీలో మీరు వరంగల్ వచ్చి ఆర్ఈసీలో చదువుకున్నారు కదా, మీ జీవిత చరిత్ర మీరు మొదలు పెట్టండి. సుధాకర్ తన జీవిత చరిత్ర మొదలు పెట్టండి, రవిరాజ్ తన జీవిత చరిత్ర మొదలు పెట్టండి. మీ జీవిత చరిత్ర రాయటం మొదలు పెడితే ఒక 100 పేజీల పుస్తకం అవుతుంది. ఆ పుస్తకం రేపు 50 ఏళ్లకో 100 సంవత్సరాల తర్వాత టెక్స్ట్ బుక్గా మారుతుంది. వాళ్ళు రాశారు, మనం చదువుతున్నాం. ఒక్క గుర్రం జాషువా అనేవాడు లేకపోతే అసలు తెలుగు సాహిత్యంలో మన పరిస్థితి ఏమిటి? మనకేమి అవకాశం ఉన్నది? ఆయన జీవిత గాత్రుడు. వాని రెక్కల కష్టంబున హరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు కసరి బుసగొట్టునాతని గరిసోక 4 పడగల హైందవ నాగరాజు. వాని రెక్కల కష్టంబున హరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు. మన తాత ముత్తాత, మన తల్లులు, మన తండ్రులు, మీ తండ్రులు నాట్లేసి ఒర మీన నడిచి ఉంగి నాట్లు వేసి గొడవలెత్తి కోసి మోపులెత్తి మోసి కుప్ప కొట్టి తూర్పాల బట్టి భూమి కడుపులో కండ్లు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూలు లాంటి మెత్తులు తీసి వాడి కంచంలో పోస్తే మనం వాడు అంటరాని వాడు అయ్యాడు. వాడు మాత్రం తత్వజనం తిన్నాడు. వాడు తత్వజనం గురించి రాశాడు, కానీ మన శ్రమ గురించి ఒకటి రాయలే. అందుకే ఇప్పుడు మీరు మీ జీవితాల గురించి రాయడం. లేఖనం అనే మాట చివరికి ఉన్నది కదా, 4 నైపుణ్యాలు లేఖనమే. మీరు ప్రైవేట్ కంపెనీకి ఇంటర్వ్యూకి పోతే వాడు ఏమన్నాడు? సింపుల్ ఒక పేపర్ ఇస్తాడు. ఒక పేపర్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయండి అంటాడు. ప్రాజెక్టు ప్రిపేర్ చేయడం అంత మామూలు విషయమా? దానికి ఒక మంచి భాష కావాలి, మంచి సెంటెన్స్ కావాలి. మనకున్న నాలెడ్జ్ ఉన్నటువంటి దాంట్లో సంక్షిప్తంగా 1 పేజీలో రాయాలి, ఒక పేజీలో రాయాలి. ఇదంతా రాయాలంటే లేఖనం అనేది అల్టిమేట్ నైపుణ్యం. కనుక ఎవడి చేతిలో పెన్ను ఉంటుందో, ఎవడు బాగా రాయగలుగుతారో, ఎవరు నైపుణ్యంగా రాయగలుగుతారో వారే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతారు. కనుక ఈ 4 లక్షణాలని నేను విద్యార్థుల కోసం చెప్పాను. కానీ సామాజిక బాధ్యతలో మనందరి బాధ్యత కూడా, మనందరం దీన్ని పాటించవలసింది, అందరం ప్రాక్టీస్ చేయవలసింది, అందరం నేర్చుకోవాల్సింది. విద్యారంగంలో ఇంకా కులం చాలా కొత్త రూపం తీసుకొని విద్యారంగంలోకి కులం ప్రవేశిస్తూ ఉన్నారు. కొత్త రూపం తీసుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో చూసాము దూరం ఉండన్నారు, ఇప్పుడు దూరం ఉండని ఎవడు అనట్లేదు. కానీ రూపం మార్చుకున్నారు. మీరు బెజవాడకి వెళ్ళి ఏదైనా పాష్ కాలనీలో ఒక ఇల్లు తీసుకోగలరా? ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు బెజవాడలో ఒక ఇల్లు పాష్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో తీసుకోగలరా? ఖచ్చితంగా మన కులం అడుగుతారు. ఎన్ని రూపాయలు అడుగుతారు? వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏమిటి, మీ ఇంటి పేరు ఏమిటి? ఇంటి పేరు చెప్పగానే కొద్దిగా అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఒకవేళ వాళ్ళకు ఊరు తెలిస్తే ఆ ఊర్లో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అంటారు. ఎటువైపు ఉంటుంది ఇల్లు, మన ఇల్లు ఎటువైపు ఉంటుందో తెలుసు మనకి. కానీ చాలా స్పష్టంగా మనం స్కాన్ చేసే సిస్టమ్ ఒక డెవలప్ అయ్యింది. ఎప్పుడో 1993లో మాస్టర్ జీ గారు ఒక పాట రాశాడు. ఐడెంటిఫికేషన్ లో కులం ఎట్లా ఉంటుంది అని. నేను విద్యా వ్యవస్థలో కులం ఎట్లా ఉంటుందని రాశాడు ఆయన మాస్టర్ జీ. అద్భుతమైన దళిత కవి. మా ఊరి పోరగాడు సందీపు భార్గవుడు ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా. మా ఊరి పోరగాడు సందీపు భార్గవుడు ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా. నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి పోగానే బాబు మీరెవరంటూ భుజం మీన చెయ్యేసి తడిమి చూసుకుంటూ జన్యం చేయకందగానే ఈ పోరడు మా ఓడని ఇక నమ్మకం వచ్చినాక ఫస్ట్ క్లాసు మార్కులేసి పైకి వంతరట. ఇంటివే ఈరన్న కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తు నింటివే ఈరన్న. కాలేజీలో కులం ఎంత పాలిష్గా పనిచేస్తుందో చూడండి. ఎర్రగా బుర్రగా ఉంటే
భార్గవ అంటే బ్రాహ్మణుడని. మామూలుగా కొంచెం పేర్లు మారిపోయాయి కదా మన వాళ్ళ పేర్లు. ఎప్పుడో ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య ఈ పేర్లు కాకుండా కొంచెం మంచి పేర్లు పెడుతున్నారు. చూడడానికి పిల్లవాడు కొద్దిగా ఎర్రగా ఉన్నాడు. ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవ అంటే బ్రాహ్మణుడని ఫస్ట్ క్లాసు మార్కులు వేసి పైకి పైకి పంపుతాడట. డాక్టర్ డిగ్రీతో పాటు తన డాక్టర్ నిచ్చేనట. కాలేజీ చదువుల్లో కులం చేసే ఇది 90ల కాలంలో రాశాడు ఆయన. ఇప్పుడు ఇట్లా లేదు ఇక కులం, ఇంకో రూపం తీసుకున్నది. ఈ రూపం తీసుకున్న కుల నిర్మూలనకు సంబంధించి పని చేయవలసిన బాధ్యత పెద్దవాళ్ళమైనా, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళ మీద ఉంది, కింద ఉన్న వాళ్ళ మీద ఉన్నది. అట్లే దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మీరు ఎదుర్కొంటారు, భిన్న రూపాల్లో ఎదుర్కొంటారు. భారతదేశంలో ఒక మార్కెట్ కల్చర్, మార్కెట్ విలువ మనందరిని ఆక్రమించేసి, ఈ మార్కెట్ విలువ ఆక్రమించిన తర్వాత మనిషి మాయమైపోయాడు. ఈ మాయమైపోయిన మనిషి సందర్భంలో మనిషిని వెతుక్కోవడమే ఒక సామాజిక బాధ్యత. మన మనిషిని వెతుక్కోవాలి. ఎవడు ఎక్కడున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడు ఏ ఉద్యోగంలో ఉన్నాడు, వీళ్ళందరికీ కనెక్షన్ కలపడం. మార్కెట్ తన వస్తువును అమ్ముకోవడానికి వస్తువు తయారు చేస్తుంది. కార్ల్ మార్క్స్ ఒక మాట అన్నాడు, పెట్టుబడిదారుడు అనేవాడు వస్తువును తయారు చేసిన తర్వాత వినియోగదారుని తయారు చేస్తాడట. మామూలుగా అయితే ఏమిటి, వినియోగదారుడికి వస్తువు అవసరం ఉంటే వస్తువు తయారు చేయాలి. కానీ పెట్టుబడిదారుడు అట్లా కాదు, ఫస్ట్ వస్తువును తయారు చేస్తాడు, తర్వాత వినియోగదారుని తయారు చేస్తాడు. ఎట్లా? మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు అనుకోండి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామని షాపింగ్ మాల్కి వెళ్తాం మనం, లేదా ఒక టీ మార్ట్కి వెళ్తాం. దాని నిండా రకరకాల వస్తువులు ఉంటాయి. ఒక్కసారి ఇట్లా బుట్ట పట్టుకొని తిరిగి వచ్చామంటే అవసరమైన వస్తువుతో పాటు అనవసరమైన ఒక 10 వస్తువులు ఆ బుట్టలో వేసుకొని కౌంటర్ దగ్గరికి వస్తాం. ఇది మన జీవితం. మార్కెట్ కు కావలసిన వినియోగదారిని తయారు చేసుకున్నాడు వాడు. వాడు ఏం చేస్తాడు, ఒక మంచి చాక్లెట్ తయారు చేస్తాడు. ఆ చాక్లెట్ ను అడ్వర్టైజ్ చేస్తాడు. అడ్వర్టైజ్ చేసిన తర్వాత మన పిల్లలు చాక్లెట్ అడుగుతారు. రోజు చాక్లెట్ ఇప్పిస్తాం, మన పిల్లలు కదా అని, అడిగారు కదా అని ప్రేమతో ఇప్పిస్తాం. తర్వాత తిని 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 అందులో కొవ్వు ఉంటుంది కనుక కొన్నాళ్ళకి ఊబకాయం వస్తుంది. ఊబకాయం వచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే ఊబకాయం తగ్గించుకోవడానికి ఏ ఏ వస్తువులు వాడాలో వాడే తయారు చేసి మనం సప్లై చేస్తాడు. చాక్లెట్ వాడే తయారు చేశాడు, ఊబకాయం వాడే తెప్పించాడు. మళ్ళీ తగ్గించడానికి అంటే ఇక్కడ చాక్లెట్ అమ్ముకున్నాడు, మళ్ళీ మన శరీరంలో ఊబకాయాన్ని తగ్గించడానికి మళ్ళీ ఇంకొక వస్తువులు అమ్ముకుంటాడు. ఇది వినియోగదారి తత్వం. ఈ మాయలో నుంచి మనం బయట పడకపోతే ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది? మన డబ్బు కదా, మనం ట్యాక్స్ కట్టే డబ్బు కదా, మనం కొనే డబ్బు కదా. ఈ డబ్బు పెట్టుబడిదారుల చేతిలోకి పోతుంది, ఇది అగ్రకులాల చేతిలోకి పోతుంది. మన వాళ్ళు ఎవరు పెట్టుబడిదారులు లేరు. అందుకే వినియోగదారి తత్వం నుంచి బయటపడటం, జాగ్రత్తగా ఆలోచించడం కూడా మనం చేయాలి. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. భారతదేశ రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో ఉన్నది. దేశవ్యాప్తంగా రాజ్యాంగం లేకపోతే ఇక మనకు హక్కులు ఉండవు. రాజ్యాంగం లేకపోతే ఈ బిడ్డలకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే, లేదా బిజినెస్ మ్యాన్లు కావాలంటే, లేదా చట్టసభలకు వెళ్ళాలంటే భారతదేశ రాజ్యాంగం లేకపోతే ఈ సమాజంలో మన ఉనికి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే రాజ్యాంగం వలన ఈ ఫలితం అనుభవించాం, రాజ్యాంగం వలన ఇంత దూరం వచ్చాం. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత. ఖచ్చితంగా మన దగ్గరికి రాదులే, మనకేమైందిలే, పక్కోడికి ఏమైంది మనం అనుకుంటే, హైదరాబాద్లో ఏమైందిలే అనుకుంటే కాదు. ఈ దేశంలో ఇప్పుడు ప్రపంచంలో మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ అనేది అతిపెద్ద మాధ్యమం. ప్రధాన స్రవంతి మీడియా మనల్ని పట్టించుకోదు, మన గురించి రాయదు. ఎక్కడో ఏదో ఊళ్ళో మన వాళ్ళని ఎవరో చంపేస్తారు, మన అమ్మాయిని ఎవరో అత్యాచారం చేస్తారు, మనకేదో అవమానం జరుగుతుంది, ఒక ఆఫీసులకు అవమానం జరుగుతుంది. ఏ మీడియా రాయదు, ఎందుకంటే మీడియా మన చేతుల్లో లేదు, మనది కాదు. కానీ మన చేతుల్లో మీడియా, సెల్ ఫోన్ అతి పెద్ద మీడియా. ఈ సెల్ ఫోన్ అనే మీడియాను ఉపయోగించండి. సమాజంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా మీ గొంతు వినిపించండి. మీరు కామెంట్ పెట్టండి, లేదా ఒక వ్యాసం రాసి పెట్టండి, లేదా ఫేస్బుక్ లో మీ అభిప్రాయాన్ని పెట్టండి. భిన్నమైన రూపంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఏది జరుగుతున్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతుంటే దాన్ని ఖండించండి. మన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు మీరు స్పందించండి. రేపు మన దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఉండరు. జర్మన్లో ఒక కవి రాశాడు, వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టులు కాదు కదా అని మౌనంగా ఉన్నాను. వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు, నేను సోషలిస్టులు కాదు కదా అని నేనేం చేయలేదు.
వాళ్ళు కార్మికుల కోసం వచ్చారు. నేను కార్మికుని కాదు కదా అని ఇంట్లో ఉండిపోయాను. చిట్ట చివరికి వాళ్ళు నా కోసమే వచ్చారు. ఇప్పుడు మాట్లాడడానికి ఎవరు లేరు. అందరూ చనిపోయారు, అందరూ చంపేశారు. చివరికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడడానికి ఎవరు లేరు. మొదలే నువ్వు మాట్లాడడం మొదలు పెడితే రేపు మన దగ్గరికి ప్రమాదం రాదు. కనుక మాట్లాడటం మన బాధ్యత, ఆలోచించడం మన బాధ్యత, మాట్లాడడం మన బాధ్యత. ఖచ్చితంగా మాట్లాడాలి. నాకెందుకు లేదని అనుకుంటే, అంబేద్కర్ అట్లా అనుకుంటే ఇవాళ మనం ఇక్కడ లేదు, పూలే అట్లా అనుకుంటే మనం ఇక్కడ లేదు. కనుక ప్రతి మనిషికి ఒక సామాజిక బాధ్యత ఉంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే సమాజాన్ని మర్చిపోకండి. ఈ సమాజపు సంపదతో మనం ఇంత దూరం వచ్చాం. ఉద్యోగస్తులుగా మేము అందరం మీరు కట్టే పన్నుల వలన మేము జీతం తీసుకుంటున్నాం. మీరు వస్తువులు కొనుక్కుంటే ఆ వస్తువుల మీద మీరు ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ వలన మాకు జీతం వస్తుంది. జీతం తీసుకునే మేము, లక్షల రూపాయలు జీతం తీసుకునే మేము చివరికి సమాజం కోసం పనిచేయటం మా బాధ్యత. అట్లే వివిధ పద్ధతుల్లో సమాజం కోసం పనిచేయటం మీ బాధ్యత. ఆ సామాజిక బాధ్యత నిర్వర్తించాలి. ఒక ఎండాకాలం దినంలో ఒక రేగుముళ్ళు గాలికి కొట్టుకొచ్చి వాకిట్లో పడిందట. ఒక తల్లి వచ్చి ఊడ్చింది, ఆ రేగుముళ్ళు పోలే, మట్టిలోనే ఉండిపోయింది. ఒక చెల్లి ఊడ్చింది, అందులోనే ఉన్నది. ఒక చిన్న బిడ్డ ఇంట్లో నడక నేర్చుకుందామని ఇంట్లో దొక్కుకుంటూ దర్వాజా దగ్గరికి వచ్చింది. దర్వాజాను పట్టుకొని నిలబడ్డది. కాలు బయటికి ఎట్లా వేయాలో బిడ్డకు తెలియటం లేదు. ఒక కాలు బయట వేసింది, రెండో కాలు వేస్తలేదు. బలవంతంగా రెండో కాలు కూడా లేపింది. ఆ లేపే క్రమంలో ఆ గడప కాలుకు తగిలి కింద పడింది. కింద పడిన తర్వాత ఏడుస్తూ ఉంది కానీ లేచి నిలబడాలి, నడవాలి అనే తన కోరికను చంపుకోవటం లేదు. అక్కడ ఏడ్చుకుంటూ మళ్ళీ కాస్త దూరం దొక్కుకుంటూ పోయింది. ఆ గోడ ఉంటే గోడను పట్టుకున్నది. ఆ గోడను పట్టుకొని లేచి నిలబడి 4 అడుగులు వాకిట్లో వేసి, ఆ వాకిట్లో వేసినప్పుడు ఆ మట్టిలో ఉన్న రేగుముళ్ళు ఆ పాప కాలికి గుచ్చుకున్నది. రక్తం వచ్చింది. రేగుముళ్ళు అనుకున్నదట, చి నాది ఒక బతుకేనా, ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, పాలుగారే పసిబిడ్డ కాలు నుంచి రక్తం కళ్ళ చూశాను కదా అనుకున్నదట. కానీ అదే రేగుముళ్ళు రైతులు పంట వేసి ఆ పంటలో పశువులు పడకుండా చుట్టుముట్టు రేగంప తీసుకెళ్లి కంచె పెట్టినప్పుడు ఆ రేగుముళ్ళు అనుకున్నదట, ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న పంటకి నేను కాపలా కాస్తున్నా, నా జీవితం ధన్యమైంది అనుకున్నదట. మనం మనుషులం. ఒక రేగుముళ్ళు తన జీవితానికి ఒక ప్రయోజనాన్ని తెచ్చుకున్నప్పుడు మనిషిని పుట్టామా, పెరిగామా, చనిపోయామా కాదు. ఈ చరిత్రలో మనకు ఒక పేజీ ఉండాలి. ఈ చరిత్రలో మన పేరు ఉండాలి. మనకంటూ ఒక నిర్మాణం ఉండాలి. ఆ నిర్మాణం చేసుకోవడానికి విద్యార్థులుగా మీ జీవితాన్ని రూపొందించుకోండి. పెద్దవారిగా మీ ముందు తరాలుగా మా జీవితాన్ని మేము రూపొందించుకొని ఈ సమాజం కోసం పనిచేస్తామని ఇంతసేపు నా ఉపన్యాసం విన్నందుకు, నన్ను ఇక్కడికి పిలిచి ప్రసంగింపజేసినందుకు ట్రిపుల్ ఈ మిత్రులందరికీ పేరు పేరున జేబీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.